నీతిమంతుడని, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ప్రేమ పొందని. కాబట్టి వారందరూ అంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు మనమందరం కూడా ప్రవక్త మాట వినాలి. మనం ఈ కాలంలో, ఈ చివరి కాలంలో దేవుడు 7వ దూతను పంపించారు. దూత అంటే రెక్కలున్న దూత కాదు. అతడు ఒక మనిషి, ఏలియా ఆత్మతో ఉన్నటువంటి దైవజనుడు, ప్రవక్త. అంత్యకాలంలో మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమరిస్తాను. దేవుడు అంత్యకాలంలో యవనులకు దర్శనములు, వృద్ధులకు కలలిస్తానని చెప్పారు. ప్రియులారా, మనకి దేవుడు పడుకోబెట్టి కలలిస్తాడు. దేవుడు తగ్గించు అగ్ని అయి ఉంటాడు. చాకలవాణి సబ్బు వలే ఉంటాడని ఇంకో చోట ఉంది. తెల్లని పాల వలే ఉంటాడో మరి ఇంకో చోట ఉంది. దేవుని యొక్క వాక్యము 2 అంచెల వాడి ఖడ్గమని ఉంది. ప్రియులారా, ఈ దేవుని యొక్క వాక్యము ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాటని మనము తీసుకోవాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 35వ వచనం ఇలా చెప్తుంది. ఇదిగో, ఏ కులం లేకపోతే ఏ మతం లేకపోతే ఎవరో అని చూడరు దేవుడు. దేవునికి ఏ వ్యక్తిని గురించి పక్షపాతి కాడు. దేవుడికి అందరూ ఒకటే అండి. ఆయనకి భయపడి ఆయన్ని గౌరవించే ఏ ప్రజలైనా సరే స్వీకరిస్తాడు. వారు ఎవరైనా సరే, మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, కేథలిక్కులు, ఎవరైతే అవ్వచ్చు, ఎవరైనది కాదు. ఎవరైనా ప్రజలలో ఆయనకు భయపడి నీతిగా ఉండి హృదయంలో నిజాయితీగా ఉండాలి. చదువుకోని గొర్రెల కాపరులు, వాడికి చదువు తెలియలేదు కానీ దేవుడి మా దేవుడురా, అయ్యి బాబోయ్, పరలోకం నుంచి దేవతలు కనిపించిందిరా, జోలపాడు విన్నాం, బాబోయ్ వెలుగు చూసాం. దేవుడు ఎవరికే లేదు, మన మీద వెలుగు వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా, క్రిస్మస్ బట్టలు వాడుకుని ఉంటారు చూసారా, అన్న కైపా ఉన్నారు, దేవుని